ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని, తన రాజ్యంలోని మహిళలందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవారని, అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించారని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని 36వ వార్డులో యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజ్ శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. हिंदुस्तान सत्ता छोड़ो, भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय बोलो छत्रपति शिवाजी महाराज की जय। ఈ రోజు మన శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మరి స్థానిక 36వ వార్డుకి సంబంధించి మన యూత్ వీళ్ళందరూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ఈరవత్రి అనిల్ గారు, అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ఈరవత్రి అనిల్ గారికి, అట్లాగే వేముల సంతోష్ గారికి, ఏమనుకోవద్దు, వేముల సంతోష్ గారికి, మరి నా వార్డు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శివాజీ మహారాజ్ అంటే మన హిందువుల యొక్క మహారాజు కాబట్టి మన హిందువుల గౌరవాన్ని కాపాడడం కోసం ఎన్నో యుద్ధాలు చేసి మరి మనందరినీ కాపాడి మరాఠీయుల ప్రస్థానాన్ని కాపాడిన ఒక గొప్ప వీరుడు. మరి అలాంటి వీరుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఒక బాధాకరమనే చెప్పుకోవాలి. మరి అలాంటి వీరుడు ప్రతి ఒక్క యువకుని లోపల పుట్టాలి, ప్రతి ఒక్క వీరుడు ఒక శివాజీ మహారాజ్లా తయారవ్వాలని చెప్పేసి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ముందుండాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ రకంగా మేము సూచిస్తూ, మరి అట్లాగే మరాఠీయుల పౌరుషాన్ని కాపాడమే కాకుండా భారతదేశాన్ని కూడా మహారాజ్ లాగే ముందుండాలి, వెళ్ళాలి అని సూచిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మరి ఏదైతే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది మరి శివాజీ మహారాజ్ గారిది కొడుకుది, వాళ్ళ కొడుకుది ఒక మూవీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అట్లాంటి ఒక మంచి మూవీని ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు అలాంటి ఒక మూవీని మన లోపల నింపుకోవాలని చెప్పేసి మన భారతదేశాన్ని ఎంతగానో ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనల్ని ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.